లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు 420 హామీలైన కాంగ్రెస్ పార్టీ సరిగ్గా 420 అది 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే ఈ ఏడ్చుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఎమ్లాడలో హుస్నాబాద్ లో గెలిచిన వాళ్ళు ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి ఇడిచిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 చేస్తా అక్క నువ్వు బిల్లు కట్టకు సోనియమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు మరి కట్టకుండా ఊకుందామా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి ఒకసారి పెట్టవా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు ఒకసారి మీ చెవులతో మీరే చూడండి ఎంత బాగా చెప్పిండ్రు బిల్లు కట్టొద్దని అది పెడతావా తమ్మి మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తులు కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కట్టడం 200 యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరి పేదలు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టదు ₹1 కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది పేదవాడి వాళ్ళ నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ బిల్లు కట్టకండి వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది 9కి మన గవర్నమెంట్ అయినా సరే 400 బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొచ్చు ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పింది కట్టొచ్చని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పుర్రి అని మంత్రి గారు చెప్పిండు ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడుతుంది అని చెప్పిండు అందుకే నేను నా సొంత కవిత్వం కాదు నాకేం అక్కస్ లేదు మీరే చెప్తారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి మేమే కడతామని సోనియా గాంధీ కడుతుందని ఒక ఆయన అన్నాడు వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు అందుకే నేను మీకు అందరికి విజ్ఞప్తి చేసేది సోషల్ మీడియాతో పవర్ ఏంటంటే ఇవాళ ఈ మాధ్యమాలు వచ్చినాక మీ పవర్ ఏంది అంటే ఇక్కడ కూర్చున్నది 1750 మంది కానీ మీ పవర్ ఏంది అంటే ఒక్కొక్కరు 1000-2000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉన్న వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారు మీరు నిన్నటి రోజున ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం అంటే మాజీ సీఎం కుమారుడు కేటీఆర్ కరీంనగర్లో మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఆయన బహిరంగంగానే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు దానిపైన మీ కామెంట్ విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు ధ్వంసపు రాజకీయాలు ప్రజాస్వామికంగా మమ్మల్ని 65 మందిని మా ప్రతిపక్షంతో కలిసి సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది అంటే ఎంతసేపు కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడిదీసుకుపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అంటే అక్రమంగా దొడ్డదారులు ఏదో ముఖ్యమంత్రులు అవుతామని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మాకు దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా మైండ్ ఉండాలి మెదడు ఉండాలి కాంగ్రెస్ పార్టీకి కేవలం సానుభూతి తప్ప మరి ఏం లేదు వాళ్ళ అభివృద్ధి నుంచి మాత్రం ఓటే లేదు కొద్ది ఓట్ల శాతం తేడా ఉందని చెప్పేసి ఆయన పదే ఇక్కడికి వెళ్ళి అదే మాటలు చెప్తా ఉంటారు అదే అంటారా వాళ్ళు 63 తోటే గెలిచారు కదా ఫస్ట్లో 63 సీట్లే వాళ్ళకంటే 1 సీటుతో మేము 2 సీట్లతో మేము అదనంగా ఉన్నాం మరి అదే అంటున్నా ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు ప్రజలు ఇష్టంతో గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అటువంటి దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన 60 నెంబర్ మాది 65 సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు ఇంకా దాంట్లో ఏముంటుంది మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ కుతూహలము ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు
ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు కూడా. ఇంకోటి సోషల్ మీడియానే మాకు కీలకంగా పనిచేయాలి, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బదనం చేయాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్లో డైరెక్ట్లో ఆయన అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇస్తారు, సోషల్ మీడియానే వాడుకుందాం ఎక్కువ శాతం అని చెప్పేసి. అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ కనబడుతుంది. నేను లేని మాట అన్నాను అనుకో, నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు, కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు, కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు. యాక్ట్ జనరల్గా జరిగిన యాక్ట్ను పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పని చేయరో అట్లాంటి పరిస్థితి అవుతుంది. వాళ్ళు అట్లాంటి ప్రయత్నమే చేసారు గతంలో, ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. ఎందుకంత 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు, మీరేం కష్టపడ్డారని, మరి ఏం చేశారని. బిల్లులు ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన 1000 బిల్లులు పెండింగ్లో పెట్టారు. ఎవరికి జీతాలు కూడా ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు, ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు. మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు, మీరెందుకు దొడ్డదారిన రావాలి, దొంగ వ్యవహారాలు ఎందుకు అని అంటున్నారు. ఫైనల్గా కేటీఆర్కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బుద్ధిగా పనిచేయి, ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంగా పనిచేయి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామికయుతంగా రావాలి తప్ప దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చే కుట్రలు మానుకోండి అని చెప్తారు.